కృష్ణా జిల్లాలోని పెడన నియోజకవర్గంలో తాగునీటి సమస్య పరిష్కారంపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. గత వైసీపీ పాలనలో ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణ లోపంతో స్థానికులు గుక్కెడు నీటి కోసం తీవ్ర అవస్థలు పడ్డారు. తాగునీటి కోసం స్థానికులు పడుతున్న ఇబ్బందులను ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో స్పందించిన ఎంపీ 75 లక్షల రూపాయలను తాగునీటి ఇబ్బందులు తీర్చడానికి కేటాయించారు. ఎంపీ ల్యాండ్స్ నుంచి వచ్చిన నిధులతో బంటుమిల్లి మండలంలోని సాతులూరు, బర్రిపాడు, ముంచులూరు, నాగన్న చెరువు, ముల్లపర్రు గ్రామాల్లో 5 మైక్రో వాటర్ ఫిల్టర్స్ ను ఏర్పాటు చేశారు. మల్లంపూడిలో మంచినీటి ట్యాంక్ నిర్మాణానికి 35 లక్షల వ్యయంతో శంకుస్థాపన చేసి పనులు చేపట్టారు. మురికి నీళ్ళు అలా వస్తూ ఉండేయండి, చాలా బాగా ఎక్కువ మురిగ్గా వస్తూ ఉండేవి. బాలశౌరి గారు మాకు 75 లక్షలు గ్రాంట్ ఇచ్చి 5 ఫిల్టర్లు వచ్చినందుకు ఆయనకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఇప్పుడు అలాంటి మురికి నీళ్ళు ఏమి రావట్లేదండి, మంచినీళ్ళు వస్తున్నాయి. గ్రామస్తులు అందరూ సంతోషంగా ఉన్నారు. ఇదివరకు అంతా కొంచెం ప్యూరిఫై అవ్వకుండా వాటర్ అలా వచ్చేసేదండి. కానీ ఇప్పుడు ఎంపీ గారు గ్రాంట్ల ద్వారా ఎమ్మెల్యేగా సహకారంతో మా ఊరికి మంచిగా ప్యూర్ వాటర్ వస్తుంది. చాలా బాగుందండి. ఇప్పుడు నీళ్ళ మట్టికి చాలా బాగున్నాయండి. నీళ్ళు బాగానే వస్తాయి. ఇదివరకు బాగుండే కదా, ఇప్పుడు బాగా వస్తాయి. పెడన నియోజకవర్గంలో గత ప్రభుత్వం పట్టించుకోకపోవటం వల్ల మరి ఎక్కడ చూసినా కానీ సరైనటువంటి తాగునీటి వ్యవస్థలు చాలా ఇబ్బందులు గురవుతూ ఉన్నారు. స్వచ్ఛమైనటువంటి తాగునీరు అనేది ఎక్కడా కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి. ఎక్కడికక్కడ ఫిల్టర్ బెడ్లు పాడైపోవటం, వాటిని రిపేర్ చేయకపోవటం వల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి అటువంటి తరుణంలో మరి మన ఎంపీ బాలశౌరి గారి యొక్క సహకారంతో మరి 5 మైక్రో ఫిల్టర్ని ఆయన శాంక్షన్ చేయడం జరిగింది. ఒక్కొక్కటి 15 లక్షల చొప్పున ఆయన కేటాయించడం, మొత్తం 75 లక్షల గ్రాంట్ ఆయన ఇవ్వడం జరిగింది. సో అంతేకాకుండా మరి చూసినట్టయితే మల్లంపూడిలో కూడా ఒక ఓవర్ హెడ్ ట్యాంక్కి ఆయన 35 లక్షల గ్రాంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ రోజున శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఈ రోజున ఆ గ్రామాలన్నిటికీ కూడా స్వచ్ఛమైనటువంటి తాగేటువంటి నీరు ఈరోజు మరి ఎన్డీఏ కూటమి అధికారంలో వచ్చిన తరుణంలో అందరికీ కూడా మంచినీళ్ళు ఇవ్వడం జరుగుతూ ఉంది.